హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. సంక్రాంతి అంటేనే సంబరాలు. సంబరాలతో పాటు సినిమాల సందడి కూడా మొదలవుతుంది. ఈ సంక్రాంతికి కూడా మన ముందుకి భారీ అంచనాలతో కొన్ని సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి డాకు మహారాజు. ఈ సినిమా హీరో గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈయనకి తెలుగు ఇండస్ట్రీలో ఒక సపరేట్ స్టైల్ ఉంది, సపరేట్ రూటు ఉంది. ఆయనే మన నందమూరి బాలకృష్ణ గారు. ఈ మధ్యకాలంలో ఈయన తీసిన సినిమాలన్నీ హిట్టే. సో అదే ఊపుతో ఈ సినిమా కూడా భారీ అంచనాలతో మన ముందుకు రాబోతుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ లేదంటే మూవీ లవర్స్ కానీ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ అంటే రేపే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ అవుతుంది. రేపే సంక్రాంతి రాబోతుందా అన్నట్టు ఉందన్నమాట బయట సిచ్యువేషన్. ఎందుకంటే బాలకృష్ణ గారి మూవీ అంటే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆయనకి 3 జనరేషన్ ఫ్యాన్స్ ఉంటారు. 80s, 90s, 2000 జనరేషన్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అదే ఊపుతో రేపు ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఆడుతుందా లేదంటే మన అంచనాల తారుమారు చేస్తుందా అనేది రేపు మార్నింగ్ మనకు తెలిసిపోతుంది. కానీ ఈ మూవీ ట్రైలర్ చూస్తే కానీ లేదంటే డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే మన డైరెక్టర్ బాబీ కొల్లి కమర్షియల్ మూవీలు తీయడంలో దిట్ట. ఆల్రెడీ మనం వాల్తేరు వేరేలో చూసాము మూవీని ఏ లెవెల్లో తీర్చిదిద్దాడు అని. ఈ మూవీలో బాలకృష్ణ గారు ఒక యోధుడిగా మన ముందుకు రాబోతున్నారు. ఒక యోధుడి క్యారెక్టర్ని బాబీ కొల్లి ఒక కమర్షియల్ మూవీగా నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దినట్టు ట్రైలర్ చూపిస్తుంది. బట్ ట్రైలర్ను చూసి మూవీ మీద అంచనాలు వేయడం ఎంతవరకు కరెక్టు అని చాలాసార్లు క్వశ్చన్లు కూడా వచ్చాయి, చాలాసార్లు తారుమార్లు కూడా అయ్యాయి. కానీ చూద్దాము. బాబీ కొల్లి డైరెక్షన్ మీద ఒక నమ్మకము అండ్ మన బాలకృష్ణ గారి నటన గురించి నేను అసలు చెప్పడం మనకు అంత అర్హత కూడా లేదు. ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన నటన కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన మాట్లాడితే ఒక స్పెషల్, ఆయన ఏదైనా చేస్తే సెన్సేషనల్ అనమాట. సో అలాంటి ఒక సీనియర్ హీరోతో అండ్ ఒక కమర్షియల్ డైరెక్టర్ మూవీ అంటే ఏ లెవెల్లో కమర్షియల్ మూవీ ఉండబోతుంది అనేది మీరే ఊహించుకోండి. రేపు ఎవరైతే అంటే ఈ మూవీ చూస్తారో అంటే ముందుగా మీకు మీ ఒపీనియన్, మూవీ చూడకపోతే మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రేపు ఎలాగో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను, మూవీ ఎలా ఉంది అని. సో ఇప్పటికైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మూవీ ఎలా ఉండబోతుందని. నాకైతే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూసే నేను కూడా చెప్తున్నాను. ఇంకొకటి బాబీ కొల్లి డైరెక్షన్ మీద నమ్మకం ఉంది నాకు కొంచెం. అండ్ మూవీ స్టోరీ లైన్ కూడా పెద్ద ప్లస్ పాయింట్. బాబీ కొల్లి తీసిన ఈ కమర్షియల్ యాక్షన్ ప్యాక్ రేపు జనాల ముందుకు వస్తుంది. జనాల ఆదరణ పొందుతుందా లేదా రేపు మార్నింగ్ మనకు తెలిసిపోతుంది. ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ గురించి నేను చెప్పడం మర్చిపోయానండి. ఆయనే బాబీ డోయల్. ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్గా నటిస్తున్నారు ఒక విలన్ క్యారెక్టర్లో. ప్రీవియస్గా మనం చూసాము యానిమల్ సినిమా కానీ ఇంకా వేరే సినిమాస్లో, అంటే డబ్బింగ్ సినిమాలో చూసాం, తెలుగు డబ్డ్ సినిమాలో. కానీ డైరెక్ట్గా ఫస్ట్ టైం తెలుగులో నటిస్తున్నారు. ఆయనకి కూడా స్పెషల్గా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఎంటైర్ డాకు మహారాజు టీంకి బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ప్రత్యేకంగా మన బాలకృష్ణ గారికి, బాబీ కొల్లి గారికి అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఎంటైర్ టీంకి ఇంకొకసారి బెస్ట్ ఆఫ్ లక్. రేపు మూవీ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాం. రేపు మూవీ చూసిన తర్వాత మీ ముందుకి జెన్యూన్ రివ్యూతో వచ్చి మీకు నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఒకవేళ మీ ఒక ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటే మూవీ చూసిన తర్వాత ఈ వీడియో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటా. నా వీడియో కోసం కూడా మీరు ఎదురు చూస్తుండే రివ్యూ కోసం. సో ఫర్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ వీడియో క్లోజ్ చేసే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు నచ్చితే. సో దానివల్ల నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి అండ్ నా ఛానల్ డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.